back to H02 and I'm back with another extraordinary episode. సో ఇంత గట్టిగా చెప్పామంటే చాలా గట్టిగా ఉంది వీడియో. సో ఇవన్నీ ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందు వీళ్ళ గురించి కొంచెం చెప్పాలి. పాట పాడితే ప్రాణం లేస్తుంది అంటారు. సో వీళ్ళు ఆ పాటని ప్రాణం పెట్టి పాడతారు. ఒక బ్యాండ్ని 100 మంది ఎంజాయ్ చేస్తే దాన్ని పెళ్లి బ్యాండ్ అంటారు. అదే బ్యాండ్ని కొన్ని కోట్లాది మంది ఎంజాయ్ చేస్తే దాన్ని చౌరస్తా బ్యాండ్ అంటారు. సో లెట్ మీ వెల్కమ్ మై మోస్ట్ స్వీట్ చౌరస్తా బ్యాండ్ టీమ్ని. Hello. Hi, how are you? థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మీరు మాస్కులు తీసేయించిందా? మాస్కులు తీసేయండి. ఓకే, సో మాస్క్ ఎందుకు వేసుకున్నారు మీరు అందరూ? ఓకే, చాలా సేఫ్టీ. ఓకే, సో మాస్క్ కరోనా భయంతో. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాస్క్లు వేసుకున్నారు, మీరు వేసుకోవడం మర్చిపోకండి. సో మీరు తీయకండి. ఓకే, సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ కొంచెం. మీ ఆడియన్స్, మా ఆడియన్స్ ఎవరు ఉన్నారు? మీ ఆడియన్స్. ఈయన పేరు యశ్వంత్. ఓకే, ఈయన మా బ్యాండ్ లో కీబోర్డ్ ఇంకా పాడుతూ ఉంటారు. నా పేరు అక్షయ్. ఓకే, యువర్ అక్షయ్. హాయ్, మై సెల్ఫ్ అక్షయ్. చేయగలిపోతారు ఏదైనా స్ప్రే. సో ఈయన సో ఆయన బానా. హాయ్. ఆయన కూడా మా దాంట్లో సింగర్. ఓకే, అతను అన్న మా దాంట్లో పేరు. సో ఈరోజు థ్యాంక్స్ మా ఛానల్కి వచ్చారు. చాలా రిక్వెస్ట్ చేయగా వచ్చారు. ఇది నిజమా అబద్ధమా? నేను ఓన్లీ అక్షయ్ బ్రోతో మాట్లాడా. సో మీరందరూ కూడా చాలా బాగా బిహేవ్ చేస్తారు నాతో ఇప్పటిదాకా. సో ఈరోజు ఏంటి అసలు మనం ఏం చేయబోతున్నాం? ఓకే, ఇక మీదట కూడా చాలా బాగుంటుంది. సో ఏం చేయబోతున్నాం అనేది ఏమైనా తెలుసా? ఎలా చేయాలి? ఓకే, సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. యూ హావ్ జస్ట్ ఆన్సర్ ఇట్. ఓకే, రామ్ బ్రో గురించి కూడా మిమ్మల్ని అడగచ్చుగా? ఎవరినైనా అడగచ్చు. ఓకే, సో యువర్ ఫస్ట్ క్వశ్చన్, రామ్ బ్రో ఎందుకు రెడ్ షాల్ వేసుకుంటాడు? ఆన్సర్ దిస్. ఇండియా వాంట్స్ టు నో. రామ్ బ్రో ఎందుకు అది వేసుకుంటారు అని అంటే, ఆయనకు అది వేసుకుంటే బాగుంది చూడడానికి. ఫస్ట్ విషయం అది. రెండో విషయం వస్తే ఏంటి అని అంటే, అది ఆయన్నే అడగాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకున్నాను నేను కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా. తెలీదా? లేదు, నో హి ఈస్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద. ఎవరైనా పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్ అంతే కదా మరి. సో పీకే లైక్స్ కింద. సో ఇంకా చెప్పండి బ్రో మీ టీం గురించి. అసలు 1 year అయింది చౌరస్తా స్టార్ట్ చేసి. 1.5 years అయింది చౌరస్తా స్టార్ట్ చేసి. ఎందుకు చౌరస్తా అని పేరు పెట్టారు? ఎందుకనంటే మా బ్యాండ్ లో గిటారిస్ట్ ఉన్నాడు శ్రీనివాస్ అని. ఓకే, సో మేము ఫస్ట్ నేను అందరికి కాల్ చేసి ఒక బ్యాండ్ అని ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తుంటున్నప్పుడు ఒక షో వచ్చింది, పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు సరే మనం అట్లా వెళ్ళిపోలేం కదా పర్ఫామ్ చేయడానికి. సో ఒక పేరు పెట్టాలి అనుకున్నప్పుడు మేము అందరం బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఐడియా చౌరస్తా అని పెడితే బాగుంటుంది అని. ఆయన ఒకరోజు కాల్ చేసి చౌరస్తా ఉంటుంది బాగుందా అంటే మేము అందరం కూడా బాగానే ఉంది ఓకే అని చెప్పి పెట్టేసాం. అంతే. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో చౌరస్తా అని ఉంటుంది కదా. చౌరస్తా అంటే ఏంటి? క్రాస్ రోడ్స్. సో మేము bunch of band people who are on the crossroads of a musical journey. Yes. ఇక్కడ నుండి ఆ జర్నీ ఎక్కడికి వెళ్తుందో మాకు తెలియదు. And one more thing is చౌరస్తా అన్నది ఆయన చెప్పినట్టు క్రాస్ రోడ్స్. అందులో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. చౌరస్తా ఇస్ a platform for independent music. So that's what we want to create. సో అంటే లైక్ ఇంత హిట్ అవుతున్నాయి మీ పాటలు, లైక్ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేశారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంత హిట్ అయ్యాక మీ ఒపీనియన్ ఏంటి? అంత హిట్ అయ్యాక మా ఒపీనియన్ ఏంటి అని అంటే, మేము నమ్ముకున్న సంగీతం ఏదైతే ఉందో అది మాకు చేయూతనిస్తుంది. ఓకే, చేయూతనిస్తుంది. డన్. సో అంటే చేయూత అంటే ఏం లేదు, చెయ్యిస్తుంది. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్. ఫ్లోక్ ని ఎందుకు ఎంచుకున్నారు? అది ఫ్లోక్ కాదు నాన్న, ఫోక్. అది ఓకే, అంటే మేమంతా మీ అంత మ్యూజిక్ ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి మాకు అసలు మ్యూజిక్ రాదు. అవునవును, అందుకే అన్ని మిలియన్స్ కొడుతున్నాయి. అందుకే ఎందుకు ఫోక్ ని ఎంచుకున్నారు? మేము ఫోక్ ని ఎందుకు ఎంచుకున్నాము అని అంటే, ఫోక్ ని బేసికలీ ఏంటంటే మన రూట్స్ మనం ఎప్పుడు మర్చిపోలేము. ఓకే, అది మన రక్తంలో కలిసి ఉన్నది. సో ఫోక్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. దాంతో
మేము బయట నేర్చుకున్న సంగీతం ఏదైతే పాశ్చాత్య సంగీతం ఏదైతే ఉంటుందో ఆ సంగీతాన్ని ఈ సంగీతాన్ని రెండు కలిపి ఓకే ఏదో మాకు తెలిసిన సంగీత జ్ఞానంతో అట్లా వాయిస్తూ అదొక కొత్త ఎలిమెంట్, ఒక కొత్త సౌండ్ క్రియేట్ అయింది మాకు. ఏంటంటే ఒక ఫోక్, ఆ తర్వాత వెస్ట్రన్ క్లాసికల్ కానీ లేకపోతే రెగే కానీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ని వాటితో ఫ్యూజ్ చేసి వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ సమ్ డిఫరెంట్ సౌండ్. దట్స్ హౌ వి గాట్ దిస్. ఓకే సూపర్, చాలా బాగా ఆన్సర్ చేశారు. సో నెక్స్ట్ యువర్ టర్న్. మై ఫేవరెట్ బికాస్ మీరు అక్షయ్ అని ఎందుకు పేరు పెట్టుకున్నారు? నా పేరు ఉందా? నువ్వు నా తర్వాత మీకంటే ముందు నా పేరు డన్. సో మీ అసలు మీకంటే ముందు వాళ్ళ అమ్మ నాన్న decide చేశారు. ఓకే సరే డన్. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి చౌరస్తా బ్యాండ్ మీద? ఒక్కొక్కరి గురించి నిజాలు చెప్పాలి. ఈయన వేస్ట్, ఈయన పెద్ద వేస్ట్. ఆయన అంతకంటే పెద్ద వేస్ట్. ఆయన అంతకు మించి అందరం So basic గా మేమందరం మంచి ఫ్రెండ్స్. ఓకే సో రియాలిటీ నిజం అదేం అదేమో కానీ మేమంతా ఒక మంచి ఫ్రెండ్, మంచి ఒక గ్రూప్. ఓకే సో ఎప్పుడు జాయిన్ అయ్యారు చౌరస్తాలో? నేను వీళ్ళందరూ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫేస్బుక్? వీళ్ళను ఫేస్బుక్ లో వీళ్ళు బ్యాండ్ ఫామ్ చేసిన తర్వాత ఒక 3 shows తర్వాత వీళ్ళు ఇంకా డ్రమ్మర్ కావాలి అనుకున్నప్పుడు నేను ఇంకా ఫేస్బుక్ లో వీళ్ళకి పరిచయం అయ్యి ఎవరు సజెస్ట్ చేస్తే అట్లా నా దగ్గరకు వచ్చాను. థ్యాంక్స్ టు ఫేస్బుక్ ఇంత మంచి టీమ్ ని మీరే క్రియేట్ చేశారు సార్. సో అట్లా మేము నన్ను కలిసారు, మేము ఇంకా జాయిన్ అయిపోయాం. అంతే. ఓకే సో ఇంకా అంటే రామ్ బ్రో గురించి ఇంకేమన్నా? సో ఇక్కడ లేరు ఆయన, అందుకే ఆయన అంతగా తలుచుకుంటున్నాను. రామ్ బ్రో గురించి, రామ్ బ్రోనే నాకు ఫేస్బుక్ లో మెసేజ్ చేశారు. ఓకే ఆ బ్రోనే నాకు ఫేస్బుక్ లో మెసేజ్ చేశారు. సో అట్లా ఇంకా రామ్ బ్రో, యశ్వంత్ బ్రో, బాలా బ్రో, ఆనంద్ బ్రో. ఓకే ఎనీ యాంగ్రీ మూమెంట్స్? అసలు కోపం వచ్చిందా వీళ్ళ మీద ఎప్పుడైనా? ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఓకే స్టేజ్ మీద స్టేజ్ మీద మేము ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాం. కొట్లాడుకున్నారా ఎప్పుడు? ఓకే అది ఇది కూడా ఒక స్టేజే కాబట్టి ఇక్కడ కొట్లాడుకుంటున్నారా? మేము దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్ని వేసుకుంటాం. మరి మీరు కత్తులు తీసుకొస్తే ఓకే మరి అంటే ఆ రేంజ్ లో కొట్లాడుకుంటాం. ఆ రేంజ్ లోనే ఓకే కొట్టుకుంటాం. సో ఎస్ బాలా బ్రో చెప్పండి మీరు కూడా ఏం చెప్పంటారు ఈ టీం గురించి, మీ ఎంట్రీ గురించి. ఎంట్రీ అంతా ఏం లేదు. యశ్వంత్ నాకు అన్నిటికన్నా మాక్సిమం డ్యూరేషన్ తెలిసింది యశ్వంత్ అనమాట. Okay. మేము ఎప్పుడో వీ నో ఈచ్ అదర్ ఫర్ లైక్ మోర్ దెన్ 12 years యాక్చువల్లీ. సో మేమిద్దరం రేడియో మిర్చిలో కలిసి పని చేసుకున్న రోజుల్లో ఓకే ఆయన అక్కడ స్టూడియోలో కూర్చుని ఆయన మ్యూజిక్ క్రియేట్ చేస్తుంటాడు, ఆయన యాడ్స్ క్రియేట్, ఆయన కొన్ని వేల యాడ్స్ క్రియేట్ చేశాడు, ఆయన ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ చేసుకున్నాడు. నేను ఏదో ఆయనతో కూర్చుని జామింగ్ చేసుకుంటూ అలా టైం పాస్ చేస్తున్నప్పుడు అలా మా జర్నీ అవుతున్నప్పుడు ఇట్స్ లైక్ డెస్టినీ అంటారు కదా, లైక్ డెస్టినీ లాగా వన్ ఫైన్ డే హీ కాల్స్ మీ అండ్ సేస్ ఇట్లా మనం బ్యాండ్ స్టార్ట్ చేస్తున్నాము, సో అండ్ సో డేట్, సో అండ్ సో ప్లేస్, కమ్, వీఆర్ ఆల్ గెటింగ్ టుగెదర్, వీఆర్ టాకింగ్. వెళ్ళాము, కూర్చున్నాము, బ్యాండ్ స్టార్ట్ అయిపోయింది, అండ్ దట్స్ అబౌట్ ఇట్. సో వాట్ ఎవర్ మ్యూజిక్ దట్ ఐ నో, వాట్ ఎవర్ దట్ నేను ఏంటి ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఏదైనా కానీ ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. Without a doubt, whatever my musical journey is all credit to him. And coming to him, like even though he's the most irritating character in the band, but he's also the cutest. Okay. Endukante I get to learn a lot from him. Okay, మా బ్యాండ్ లో అందరికన్నా చిన్నోడు. Okay, but there is so much that we learn, and he's the one who gives me like in your face kind of feedback. ఏదైనా కరెక్ట్ కావట్లేదు, కరెక్ట్ లేదు అంటే ఫార్ మీ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇస్ అక్షయ్. ఆల్మోస్ట్ లైక్ ఆన్ ఎవ్రీ సాంగ్ బేసిస్ మా ఐ కాంటాక్ట్ అవుతూనే ఉంటుంది, కరెక్ట్ పోతుందా ఏంటి అది ఇది అని. అండ్ మిస్టర్ అనంత్ గారు ఇస్ ద సైలెంట్ కిల్లర్ ఇన్ ద బ్యాండ్. ఆయన మాట్లాడి మేమే ఎక్కువ వినము, మీరేం ఇంటర్వ్యూ నాకు తెలియదు కానీ. సో ఆయన వస్తాడు, ఆయన మంచిగా చేసుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. అండ్ అగైన్ ఇట్స్ లైక్ వి లెర్న్, వి ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్. సో నైస్. సో that's how so see the bottom line is we are all a bunch of happy friends together. And then we kind of take this let this music take us forward. అది ఎలా పోతే అలా వెళ్తూనే ఉంటాం అంతే. సో అంటే లైక్ నా చిన్నప్పుడు వినేవాని బ్రో, మీ ఇప్పుడు చెప్పాడు కదా వేలాది పాటలని. సో చిన్నప్పుడు అరే పెద్ద పెద్ద వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ క్రియేట్ చేశారు అని. సో యు ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ పార్ట్. సో అలాగే చెప్పారు మీ గురించి ఇప్పటిదాకా. చాలా హి హస్ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ మ్యూజిక్. అంటే ఏంటంటే ఒక బేసికలీ ఫర్ ఎనీ క్రియేటర్ ప్రతి సెకండ్ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. సో ఆ సెన్స్ లో ఎస్
చాలా చేసుకున్నాను. వీఆర్ ద ప్రివిలేజ్ లాట్ ఇన్ దట్ సెన్స్ బికాస్ మీరెవ్వరు వినని పాటలు మేము వింటాం. యాక్చువల్లీ ఆయన కంపోజ్ చేసింది, క్రియేట్ చేసింది. వీ గెట్ టు హియర్ దట్ యునో వెన్ వీఆర్ జామింగ్. సో ఆ యాంగిల్ నుండి మాకు తెలుసు ఎగ్జాక్ట్లీ. ఓకే, సో రామ్ బ్రో గురించి చెప్పండి. రామ్ ఈజ్ అ వెరీ వెరీ యునో సింపుల్ అండ్ ప్లెయిన్ క్యారెక్టర్. ఆయన వస్తాడు, ఆయన పాటలు పాడుకుంటాడు, ఆయనకి ఏం కావాలంటే అది చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈస్ వెరీ సార్టెడ్ ఇన్ దట్ సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ థాట్ అని చెప్పేసి దట్స్ హౌ హి ఇస్. సో చాలా సింపుల్ ఉంది మీ టీం అయితే. సో అంతే. అనంత్ బ్రో చెప్పండి. స్పైసీ అవుతుంది. చెప్పండి ఇప్పుడు మీ టీం గురించి మీ ఒపీనియన్. పెళ్ళి అంటే ఎలా చెప్పాలి బ్రో, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ సో మెనీ బ్యాండ్స్ అండ్ దెన్ ఒక సాటిస్ఫాక్షన్, యూ ఫీల్ హోమ్, యూనో, అది ఇట్ కమ్స్ లేటర్, ఇట్ కేమ్ దిస్ లేట్ కదా. సో ఇట్ వాస్ రెవల్యూషన్. యాక్చువల్లీ బ్యాండ్ నేను జాయిన్ అవ్వలే డైరెక్ట్ గా. యాక్చువల్లీ స్టూడియో ఉంది కదా మాకు, వేరే బ్యాండ్ తో స్టూడియో కావాలని చెప్పి కాల్ చేశాను అక్షయ్కి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ దే నీడెడ్ అ బేసిస్ అనమాట. సో అలా హ్యాపన్స్ ఛాన్స్ అది. ఇట్ వాస్ మోర్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్. అండ్ కోఇన్సిడెన్స్ బ్లెండెడ్ విత్ అ లాట్ ఆఫ్ లక్. నాకు చాలా అప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఉండే. అండ్ దెన్ వన్స్ ఐ జాయిన్ ద బ్యాండ్ దెర్ వాస్ నో టర్నింగ్ బ్యాక్. ఎందుకంటే యూ కనెక్ట్ టు సో మెనీ పీపుల్ ఆన్ ఎమోషనల్ లెవెల్ ఆల్సో కదా. దేర్ ఇస్ హార్డ్లీ అ క్వశ్చన్ టు యునో కన్సిడర్. సో ఇది ఒక వీళ్ళ ఇంట్రడక్షన్ అన్నమాట. సో చాలా విన్నాను మీ గురించి బయట అయితే. సో ద మెయిన్ నాకు అంటే లాక్డౌన్ లో వీళ్ళందరూ ఒక చోట ఉన్నారా మీరందరూ? లేదు. ఓకే, దెన్ హౌ చేయి చేయి కలపరా అనే సాంగ్ ఎట్లా వచ్చింది? చేయి చేయి కలుపుకురా అనే సాంగ్ ఎట్లా వచ్చిందంటే, రామ్ ఆయన జస్ట్ ఊరికేనే ఏదో కవితలాగా రాసుకున్నాడు. అది కవితలాగా రాసుకున్న తర్వాత ఆయనకే అనిపించింది కూర్చొని దీన్ని పాటలాగా చేస్తే ఇంకా కొంతమంది ఎక్స్ట్రా ఒక 4-5 మంది ఇంకా కొంచెం చూస్తారు కదా అని చెప్పి ఓవర్ ద నైట్ హీ కంపోజ్డ్ ద సాంగ్. హీ రోట్ ఇట్, హీ కంపోజ్డ్ ఇట్ అండ్ హీ సాంగ్ ద సాంగ్. అయిపోయింది. తర్వాత మరుసటి రోజు పొద్దున్నే నాకు మా టీమ్మేట్స్ అందరికి బయట నుంచి మెసేజెస్ అనమాట, ఇట్లా చేయి చేయి కలుపుకున్న సాంగ్, అరే చాలా బాగా చేశారు బ్రో, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. మేమేం చేసాం మాకేం అర్థం కాదు. ఏంటిది చేయి చేయి కలుపుకురా సాంగ్, ఏంటిది చూస్తే రామ్ వాయిస్ ఉంది, మాకేం అర్థం కాదు. తర్వాత ఏమైంది, ఇట్లా ఏంటి ఎవరు ఏంటి అని అంటే దెన్ It was like a surprise for all of us. Surprise for all of us. It was like a lockdown surprise for all of us. ఆ సాంగ్ చేస్తున్నట్టు మాకు ఎవ్వరికి తెలియదు. అయితే అది ఇంకొకళ్ళ ద్వారా మాకు వచ్చిన తర్వాత అవునా ఇట్లా రిలీజ్ అయిందనంటే అప్పుడు రామ్ టోల్డ్ us దట్ జస్ట్ ఊరికనే మా 5 ఫ్రెండ్స్కి పాస్ ఆన్ చేసాను సాంగ్, జస్ట్ వినండి అని. అది వైరల్ అయిపోయింది అలాగే. సో మీ సాంగ్ మీకు తెలియకుండానే మీ దగ్గరకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ అంతే కదా, మ్యాజికల్ ఇట్ ఇస్. సో ఆ పాట పొద్దున్నే మా ఇంటి వెనకాల ఉన్న టెంపుల్ లో రోజు దేవుడి పాటలు వచ్చాయి. అది ఇప్పుడు సడన్ డే మార్నింగ్ లేవగానే ఈ పాట వచ్చింది. అది నేను గుళ్ళో నుండా లేదు అంటే లైక్ మున్సిపాలిటీ వాళ్ళు ప్లే చేస్తుండే ఈ సాంగ్. మున్సిపాలిటీ వాళ్ళ నాకు అట్లనే అర్థమైంది ఫస్ట్. అంటే సడన్ గా రోజు గుళ్ళో పాటలు వస్తుంటది, దేవుడి పాటలు. సో వాడు పొద్దున్నే రోజు వాడు ఏదో ఒక పాట ప్లే చేస్తూ ఉంటాడు గుడి వాడు. సో సడన్ గా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ పాట ప్లే చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్ డే 10 days దాకా ఆ పాట. అందుకని అది నేను ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని, ఈ పాట వింటాను కానీ బయటకు వచ్చి కూర్చున్నాను. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి ఇదే పాట, ఎక్కడ చూస్తే ఇదే పాట. సో రోజు రాత్రి వింటూ పడుకునేవాడిని అనమాట. సో మీ పాట గురించి ఇలా ఎవరైనా బాగా చెప్తుంటే అప్పుడు ఏమనిపిస్తుంది? పాట గురించి ఎవరైనా బాగా చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే పాటకున్న గొప్పతనం కానీ, పాటకున్న ఆ ఒక పవర్ కానీ, అంటే చేయి చేయి కలుపుకురా అనేది చాలా సరళంగా, చాలా బాగా రాశారు రామ్ గారు. చాలా సరళంగా రాసిన ఆ పాట జానపదం. అది బేసిక్గా ఆ జానపదం ఏంటి అంటే జనాల్లో నానేది అది. ఓకే, అందుకని అది జానపదం అయింది. అయితే ఆ పాట విన్నప్పుడు, ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాట కేవలము ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో లవ్ సాంగ్ లేదా ఇంకొక సాంగ్ కాకుండా పాట మనిషి యొక్క లైఫ్ స్టైల్ని కూడా మారుస్తుంది అని చెప్పుకోవడంలో ఇదొక ఎగ్జాంపుల్. ఆ పాట విని ఎంతో మంది చేయి చేయి కలపుకురా అన్నప్పుడు ఏంటి అంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఓన్లీ చేతులెత్తి మొక్కరా అనేది
చాలా సింపుల్ గా పెట్టిన ఒక విషయం అది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సింపుల్ అటెంప్ట్. క్రేజీ. అండ్ వీఆర్ గ్లాడ్ దట్ అది చౌరస్తా పేజ్ లో పెట్టి లైక్ అంత అవేర్నెస్ వచ్చింది అంటే వీఆర్ గ్లాడ్ దట్ చౌరస్తా హ్యాస్ బీన్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ స్ప్రెడ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వెన్ ఇట్ వాస్ నీడెడ్ ద మోస్ట్. కొద్ది రోజులైతే అది టీవీలో కూడా ప్లే అయింది, ఈవెన్ న్యూస్ ఛానల్స్. సో అది సో ఇదంతా నాకు బాగా అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పింది. బట్ ఒక సిల్లీ డౌట్ అడుగుతా, మధ్యలో సరళ అన్నారు, అదంటే ఏమిటి? ఎవరా సరళ? సరళనా? నాకు తెలిసినంత వరకు అయితే వెళ్ళలేదు, ఒకసారి ఫోన్ చెక్ చేయాలి. ఓకే, అంటే like సరళ అనేది సరళంగా సరళ అనలేదు, సరళ విమల అవన్నీ కాదు, సరళంగా సరళంగా ధారాళంగా అలా. నాకు అలాగే వినపడింది, డౌట్ వచ్చి అడిగాను. ఈజీగా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమైనా పాట పాడతారా మా ఆడియన్స్ కోసం? ఓ చాలా పాటలు పాడచ్చు, ఎన్నో పాటలు పాడచ్చు. సో ఎన్నో పాటలు ఉన్నాయి, దాంట్లో ఒక్క పాట మా ఆడియన్స్ కోసం. ఓకే నువ్వు పల్లెటూరి పిల్లగాడను. ఓకే ఏదైనా. సి మేజర్. జీరో జీరో. పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో. పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో. క్రేజీ. ఎస్, ఏదో ఊరికే 4 లైన్ పాడే అంతే, ఈ 4 లైన్లు ఇంత బాగున్నాయి. ఈ పాట వచ్చిందా బయటకి? ఇంకా రాలేదు. ఓకే, అంటే మా వర్షన్ రాలేదు, Okay. కాకపోతే ఈ పాట మా భూమి అనే ఒక సినిమాలో ఉంది. ఎస్. సో ఫస్ట్ ట్రైలర్ లో మేము పెట్టుకుంటాం అయితే. అంటే అఫ్కోర్స్ వస్తుంది కదా మరి. ఓకే, సో మీరు డ్రమ్స్ ఒక్కటే ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు డ్రమ్స్ ఒక్కటే ఎందుకు ఎంచుకున్నా అంటే నాకు ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే చాలా ఇష్టం. ఓకే. నాకు అంత లౌడ్ సౌండ్ అంటే చాలా ఇష్టం. సో ఆ లౌడ్ సౌండ్ కోసం నేను డ్రమ్స్ నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ హిస్ డాడ్ ఇస్ అ డ్రమ్మర్. సో వావ్, మా డాడీ కూడా డ్రమ్మర్. సో అట్లా వచ్చేసింది. దిస్ ఇస్ కాల్డ్ వాయసత్వం. సో ఇక చౌరస్తాం పేరు కాకపోతే ఇంకేం ఉండేది? లైక్ కాల్గా అన్ప్లగ్డ్. కాల్గా అన్ప్లగ్డ్. ఓ ఓకే. ఇట్ వాజ్ ఒరిజినలీ కాల్గా అన్ప్లగ్డ్ బికాస్ కాల్గాలో నేను శ్రీనివాసు అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా మా ఇద్దరికి వచ్చింది, ఇట్లా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది కదా అని. ఓకే. నేను కూడా సరే అన్నాను. అప్పటి నుంచి అక్కడ పుట్టిన ఒక థాట్ కాబట్టి దాని తర్వాత నేను బాలాజీ గారు కలిసి కాల్గా వెళ్ళాం. కాల్గా ఇస్ అ ప్లేస్ ఇన్ హిమాచల్, Okay. బై ద వే. కాల్గా ఇస్ అ ప్లేస్ ఇన్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హిమాచల్. సో అక్కడ పుట్టింది కాబట్టి మా ఈ వాట్సాప్ గ్రూప్ పేరు కూడా కాల్గా అన్ప్లగ్డ్ అనే ఉండే ఫస్ట్. ఓకే, సో ఇట్ వాజ్ ఓన్లీ కాల్గా అన్ప్లగ్డ్. క్రేజీ. సో ఇంత స్టోరీ ఉందన్నమాట ఒక పేరు వెనకాల. సో అండ్ ఇంకోటి లైక్ ఇప్పటిదాకా గ్రేట్ ఛాన్స్ ఎక్కడైనా వచ్చిందా మీకు పర్ఫామ్ చేయడానికి, లైక్ అవుట్డోర్ లో చౌరస్తా కాకుండా? అంటే గ్రేట్ ఛాన్స్ అంటే అదే చాలా పెద్దగా పెద్దగా అంటే ఈ టీవీలో performance is a పర్ఫామ్ great చేశారు, Yeah. లైక్ దానికంటే ఇంకొంచెం అట్లా ఏం లేదు కానీ ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఇస్ ఎ గ్రేట్ ఛాన్స్. ఓకే. ఎవ్రీ స్టేజ్ ఇస్ ఎ బిగ్ స్టేజ్. ఓకే. ముందు 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 2000 మంది ఉన్నారా, 20,000 మంది ఉన్నారా, దాంతో యాక్చువల్ గా కాదు. ఓకే. మనం చేసేది అక్కడ ఎంత మందికి వెళ్తుంది, ఎంత మంది ఎంజాయ్ చేస్తున్నారు అంతే. మేము మూన్ షైన్ అనే ప్లేస్ లో మా ముందర అప్పుడు పెద్ద వర్షం పడుతుంది. మా ముందర ఇద్దరు కూర్చొని ఉండే, ఓకే. వాళ్ళకి మేము పర్ఫామ్ చేసిన రోజు ఉంది. అట్ ది సేమ్ టైం రమ్య గ్రౌండ్స్ లో మనం కాలేజ్ లో 2,000 మంది దాకా ఉన్నారు, 2,000-3,000 మంది దాకా ఉన్నాం ఆ రోజు. అక్కడ పర్ఫామ్ చేసిన రోజు కూడా ఉంది. రెండు ఒకటే మాకు. ఏదైనా సరే ఆ స్టేజ్ ఎక్కితే అది ఆ రోజుకి అప్పటికి అదే పెద్దది. ఇన్ఫాక్ట్ ఒకటి పిన్ పాయింట్ చేయాలి అంటే IIIT బాసరా ఉంది కదా, బాసాలో IIIT ఉంది, అక్కడ పర్ఫామ్ చేసాం ఒకసారి. దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ లైక్ దోస్ క్రేజీ పర్ఫార్మెన్సెస్ బికాస్ అంతా యంగ్స్టర్స్, ఓకే, కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. అండ్ ఆ ఎనర్జీ దట్ వి సా దేర్ ఇన్ దట్ ఆడిటోరియం, దేర్ వేర్ లైక్ వాట్ అరౌండ్ 3,000 పీపుల్ అక్కడ ఆ ఆడిటోరియం లో.
సో ఇట్ వాస్ లైక్ ఎక్స్ప్లోజివ్. దట్ వాస్ దట్ యా వి హ్యాడ్ ఫన్, Wow. గ్రేట్ ఫన్. సో అదన్నమాట. ఎన్నో ఉన్నాయి అలా. అంతే. సో లైక్ మీకు ఎప్పుడైనా అరే అది అవసరమా ఇప్పుడు వెళ్ళడం, లైక్ ఈ పాట పాడటం అవసరమా, లైక్ అలా అంతా రెడీ అయిపోయాక ఆపేసిన పాటలు ఉన్నాయి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా బ్యాండ్ అంటే అలా చాలా ఉంటాయి. ఓకే. ఉంటాయి. లైక్ మీకు ఆ పాట మీద మీకే చిరాకేసింది ఎప్పుడైనా? ఆ, ఓ ఉన్నాయి. ఆర్డర్లు కదా అవి ఏం చేస్తారు? తీసేస్తాం. రోజు పప్పన్న మీద ఇన్వెస్ట్ మీ ఇంట్లో బోర్ కొట్టదా? ఓకే. లైక్ మీకు బాగా బోర్ కొడితే ఏం చేస్తారు? పాట మార్చేస్తాం. అంటే లైక్ మీకు పాట పాడి పాడి బోర్ కొడితే chill అవ్వడానికి. బోర్, అదే చెప్తున్నా కదా, మేము చిల్ అవ్వడమే మా పాట. సో డెడికేషన్. అంటే 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 డెడికేషన్ లాంటి పెద్ద పెద్ద మాటలు మాకు తెలియవు, కానీ ఓకే మాకు తెలిసిందల్లా సంగీతం ఒకటే, ఓకే. మేము అదే చేస్తాం. అంటే ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మేము స్టేజ్ పైన పాడి 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 అలా అంటే అది కాదు. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్ వి డూ. ఓకే. ఇక్కడ స్టూడియోలో కూర్చుని ఎవ్వరు లేనప్పుడు మేము ఇద్దరం మాత్రమే ఉన్నట్టు కూడా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటాము, లైట్ గా జామ్ చేసుకుంటాము. మేము 4 ఉన్నాము 5 ఉన్నాము అనగా జామ్ చేసుకుని ఇట్లా చేద్దామని, ఆల్ దట్ ఈస్ అ ప్రాసెస్. అదే ఎంజాయ్ చేస్తాం మేము బేసిక్ గా. చాలా బాగా చెప్పారు. ఓకే. సో ఇదేనా టీం ఇంకా ఉందా? చాలా ఇంకా చాలా టీం ఉంది. ఓకే. వీఆర్ బేసికలీ Srinivas is one, he is not here today with us, our guitarist. Srinivas, he is hungover. Okay. He is not here. He is a very 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 crucial part. మీకు కెమెరాలో కనిపించట్లేదు, నాగరాజ్ అని చెప్పేసి అక్కడే ఉన్నాడు. Okay. He is our photographer. ఈజ్ అవర్ ఫోటో. Everything that you have seen Instagram లో కానీ Facebook లో కానీ most of the YouTube things లో కానీ wherever you have seen any of us performing or anything, it is completely him. నాగరాజ్. వాళ్ళందరూ టీం వెనకాలే ఉంటారు. Yes. మా టీం కూడా చాలా పెద్దది, I చాలా know. వెనకాలే ఉంటుంది. నరేన్ ఈజ్ వన్ గై హూ హస్ ఎడిటెడ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్. లాక్డౌన్ టైమ్ లో అయితే ఎన్ని పాటలు వచ్చాయంటే ఈయనవి హే జానీ, కిటుకేందో చెప్పరా, అన్నా నాగన్న, దేర్ లైక్ ఫ్లరీ ఆఫ్ సాంగ్స్ వచ్చాయి లాక్డౌన్ టైమ్ లో. ఆల్ దోస్ సాంగ్స్ ఆర్ రేటెడ్ బై నరేన్. సో నరేన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. సో అలా చాలా మంది ఉన్నారు. మై బ్రదర్ ఈజ్ ఆల్సో ఈజ్ అ సౌండ్ ఇంజనీర్ హూ యాక్చువల్లీ మిక్సెస్ ఫర్ చౌరస్తా. ఓకే. His name is Shamanth Bank. So he mixes our songs. He's in Chennai. We have a studio in Chennai. ఓకే. So మా సాంగ్స్ అన్ని అక్కడ మిక్స్ అవుతాయి. ఇక్కడ ప్లే ప్రతి పాట ఇక్కడ ప్లే ప్రతి పాట అక్కడ మిక్స్ అయ్యి మాస్టర్ అయ్యి వస్తాయి. క్రేజీ. ఈ హోల్ టీమ్ లో చాలా స్ట్రిక్ట్ ఎవరు? అలా శ్రీనివాసన్. ఓకే. చాలా ఐ వుడ్ సే అక్షయ్. I would say స్ట్రిక్ట్ ఎవరు అని అంటే స్ట్రిక్ట్ అని ఏం లేదు. ఎలా స్ట్రిక్ట్? అంటే వర్క్ విషయంలో కానీ అది ముట్టుకోక ఇది ముట్టుకోక అని. అట్లాంటివి అక్షయ. అక్షయ్. ఓకే. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మా బ్యాండ్ లో ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఓకే. సో వాళ్ళ పనులలో వాళ్ళు కరెక్ట్ గా ఉండి దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ మేము అనుకుంటున్నాం. చాలా బాగుంది టీం అయితే. సో ఇప్పుడు అసలు మా షోస్ ఏమైనా చూసారా? హే చోటు. నేను యాక్చువల్లీ ఇప్పుడు అక్షయ్ చెప్పిన తర్వాత నేను చూసా. Okay. ముందు కూడా చూసే ఉంటారు యాక్చువల్లీ, మర్చిపోయి ఉంటారు. నేను when you walked in I was like చూసాను, ఓ గాడ్ అక్షయ్ ఇది అని చెప్పేసి దట్స్ వెన్ ఇట్ స్ట్రక్ మీ. Okay. అప్పుడు అనుకున్నా ఓకే డన్ కూల్ అని. ఇలాంటి స్పాట్లు వేయాలి అప్పుడు. సో అది. సో ఇప్పుడు మాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు. అంటే ఇది మామూలుగా పనిష్మెంట్ అంటే మా చోటులో ప్రాంక్ కాల్ చేపిస్తాం. ఓకే. సో మీకైతే సింపుల్ గా అది ఇవ్వాలని లేదు. అంటే ఇక్కడ నెట్వర్క్ ఉండదు. Okay. నేను వచ్చినాక నుంచి కాల్ చేస్తున్నాను, ఎవరికి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ రాదు. ఓకే. సో అందుకని ఒక అలా హే చోటు మీద ఒక పాట అలా పాడితే విల్ బి సో హ్యాపీ. అది ప్రతి వీడియోలోనే స్టార్టింగ్ చేసుకుంటాం మేము. అచ్చా అట్లా. ఓకే. నిన్న రాత్రి అదే మాట్లాడానమాట. బాగుందా? చోటు కంపోజిషన్. Hey, చెడు. జగ హే చెడు. హే చెడు. హే చెడు. క్రేజీ. థ్యాంక్ యూ బ్రో. You're welcome. ఇది మేము ప్రతి దాంట్లోనే పెట్టుకుంటాం Yes, అనమాట. please. ఓకే. దీని మంచి బీట్స్ యాడ్ చేద్దాం. యాడ్ చేసేద్దాం. సో ఇది ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని, Okay. ట్రికీ క్వశ్చన్స్. Okay. అది ఆన్సర్ చేయాలి మీరు. ఓకే. Sure. ఓకే.
నేను తెలుగులో 2-3 క్వశ్చన్స్ అడుగుతా, అది ఆన్సర్ చేయగలిగితే మీరు టాప్ అని ఫీల్ అయిపోతాను నేను. ఏ లాంగ్వేజ్ లో? తెలుగు. తెలుగు. ఓకే, మీరు తెలుగులోనే ఆన్సర్ ఎలాంటి క్వశ్చన్స్? అది అడుగుతా కదా. దట్ 2 keys మేము ఎప్పుడు ఆ keys తో డోర్ ఓపెన్ చేయలేదు. 2 keys. ఎప్పటికీ ఆ keys తో డోర్ ఓపెన్ చేయలేదు. అది మా దగ్గరనే. అలాంటి keys ఎందుకు మనకి? మంచి కిల్ తెచ్చుకుంటే పోలే. ఓకే, అంటే ఉన్నాయి, బయట అయితే ఉన్నాయి. ఓకే, బట్ ఏ డోర్ ఓపెన్ చేయలేము దాన్ని. అది ఏం కీస్ అనే? ఏం కీసా? ఏం కీ అది? అది ఏం కీ? దేనికి? దీనికి ఏం కీ. సో ఏమైనా రా. దేనికి? ఓకే, మీరు ఆన్సర్ చేయకపోతే పాస్ ఇవ్వచ్చు. లే అప్పుడే ఎట్లా? ఎగ్జామ్ టైం. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, టైం లిమిట్. ఓకే, ఓకే. 2 కీలు, తల మంకీ, ఓకే. 2 monkey. 2 monkeys. నో సి అదే ఆన్సర్. అది కరెక్ట్ అని చెప్పుంటే నేను వేరే క్వశ్చన్ అడుగుతున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేనే ఆన్సర్ చెప్పేస్తా. నో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అంటే ఫిక్స్ అయిపోయారా? నేను 2 monkeys ఇస్తా, డోర్ ఓపెన్ చేస్తాను. ఓకే, నేను ఓకే, నేను చెప్తున్నా. అయిపోయింది. ఓకే, నేను టేక్ ఆఫ్ చేయలేకపోతున్నా. ఓకే, వన్ ఇస్ మంకీ అండ్ అనదర్ ఇస్ డాంకీ. తాగో చేసినా? ఇగో ఇక్కడ డాంకీస్ ఓన్లీ మంకీస్ అండి. నేను మంకీ అన్నా, తను డాంకీ అన్నాడు. ఓకే, ఆన్సర్ మీరే సగం decide చెప్పారు చేసుకోండి. కాబట్టి హాఫ్ పాయింట్ ఇస్తా. ఎవరికి? నీకు హాఫ్ పాయింట్, మిగతా పాయింట్లను నాకు. ఉండేదే ఒక పాయింట్. సో ఇంకొక Point. క్వశ్చన్ అడుగుతా. ఒక అమ్మాయి ఓకే 29 days Okay. పడుకోకుండా ఉంది, ఓకే బట్ చాలా వర్క్ చేసింది. ఎట్లా? పడుకోకుండా ఉంది కదా. డేలో పడుకోలేదు, నైట్ లో పడుకుంది. Wow! One more Yes! point. This was the answer. Yeah. Top bro మీరైతే. So ఇంకా లాస్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, ద క్వశ్చన్ ఇస్, మీ పాకెట్ లో ఏం పెట్టు అది ఎంటీగానే ఉంటుంది, అది ఎట్లా? చిల్లు పడింది కాబట్టి. వావ్, ఎంత ఈజీ ఆన్సర్. వావ్, అయిపోయింది. ఈ ఆన్సర్ ఎట్ గూగుల్ లో పెట్టాలి, చాలా సింపుల్. అక్షయ్ వాట్ అక్షయ్? Come on, అక్షయ్. ఓకే, సో ఎస్ ఇంకోటి ఐడియా వచ్చింది. ఏది అదే ఆన్సర్? హోల్ ఇన్. వావ్, ఐ జస్ట్ లవ్ దిస్ షో. ఓకే, That was the whole question. yes. ఓకే, ద 2 items that you can eat on breakfast. ఆ 2 items బ్రేక్ఫాస్ట్ లో తినలేరు. నేను అన్ని ఆన్సర్ చెప్పి బోర్ కొట్టేసింది. నేను చెప్పా, అక్షయ్ ఆస్కింగ్ ఆల్ సింపుల్ క్వశ్చన్స్. Okay. నేను ఆన్సర్ ఇట్లా చెప్పేస్తా. బ్రో ఆన్సర్ చేయరు మీరు? స్పూన్ ప్లేట్ కాదు. వావ్ Bro, నేను కూడా అదే అనుకున్నాను. Thank you, bro. నేను కూడా. You were sounding so confident. I thought you had the answer. Wait, let's go. సరే, మీకు ఎవరికి తెలియదు నేను చెప్తా. ఓకే, లంచ్ డిన్నర్. ఐ వర్కౌట్ ఆఫ్ ది షో. ఇలా అంటే yes, that was the answer. Yeah. You both watch the same paint. నేను చెప్పినవన్నీ కరెక్ట్ గా చెప్తున్నాను మీరు. నాకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా స్కూల్లో? ఓకే, Normal question answer. పేపర్ ఏమైనా లీక్ అయిందా ఎవరికైనా? yes, ఆన్సర్ చేసేసారు మీరైతే. ఓకే, ఎనీ క్వశ్చన్స్ నన్ను సరే, ఇప్పుడు అడగాలంటే? ఇంకో క్వశ్చన్ అడుగు, మాకు తెలియనట్టు చేస్తాం. ఓకే, మీరేమైనా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నారా నన్ను అడగడానికి? Yes. ఓకే, యా, ఐఎమ్ రెడీ. ఈ షో పేరు ఏంటి? హే చోటు. ఏ చోటు. ఓకే. ఓకే. సో హౌ ఓల్డ్ ఆర్ యు? 15. 15. yes. నైస్. అసలు ఇలాంటి షో చేయాలని నీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇది కొంచెం ఈజీగా ఉంది. అండ్ లైక్ ఫస్ట్ లో నేను ఒక్కనే వర్క్ చేస్తుండే, హోల్ ఈ టీం అయితే లేదు, అందుకని కెమెరా ఒకటి అంటే ఫస్ట్ వాళ్ళు హెల్ప్ చేయాలంటావు. అంటే నేను అప్పుడు ఫస్ట్ లో నేను జాయిన్ ఎవరు హెల్ప్ చేయట్లేదంట. ఇప్పుడు చాలా హెల్ప్ ఈ చేస్తాను. తెర వెనకాల ఉన్న టీము ఆయనకేం హెల్ప్ చేయలేదని చెప్తానండి. ఓకే, చెప్పండి. ఓకే, చెప్పచ్చా? చెప్పొచ్చు. ఓకే, అంటే లైక్ గ్యాప్ ఇస్తే వెళ్దామని ఆడుతున్నా. ఫస్ట్ లో ఒక్కనే ఉన్నాను, కెమెరా ఒకటి ట్రైపాడ్ మీద పెట్టేసి నేను ఎవరితోనైనా షూట్ చేసుకోవచ్చని ఇది ఏం చేసుకున్నా. దాని తర్వాత ఈ టీమ్ లో జాయిన్ అయ్యాను నేను, అండ్ ఇప్పుడు నాకంటే వాళ్ళు డబల్ వర్క్ చేస్తున్నారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? చాలా క్వశ్చన్ ఉంది. యా, చెప్పండి. ఇది నార్మల్ గా ఎన్ని రోజులు బిజీ ఉంటావు ఇవన్నీ చేసుకుంటూ? అలా అని ఏం లేదు, జనరల్ గా. హోల్ ఇయర్. అవునా? స్కూల్కి వెళ్ళవా? ఓకే, అంటే లైక్ ఇది అలా చెప్పకూడదు, ఇప్పుడు నిజం చెప్తాం. ఎవ్రీ సాటర్డే సండే మేము దీని మీద వర్క్ చేస్తాం అనమాట, వీక్ అంతా చదువుకుంటాం అనమాట. ఎంత బాగా కవర్ చేసావు తెలుసా? ఓకే,
మర్చిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెండు ఎక్సెట్రా మన కష్టాలు కందిలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు రోజంతా మనతో ఫైటింగ్ డే మనకు గ్లోబల్ వార్ హంగ్రీగా ఫీల్ అయ్యే టెన్షన్ లే పడకు ఎస్, ఈ పాట మీ అందరికీ ఫేవరెట్ అని నాకు తెలుసు. ఒక కింద ఒక లైక్ వేసుకుంటే అది మాకు హ్యాపీ అనమాట. సో నిజంగానే మీరే పాడారు ఆ పాట? బికాజ్ ఆ డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ పాట. నేనే పాడాను ఇప్పటికి ఇప్పటికైతే నేనే పాడాను. ఎస్, అది అది అసలు పాట పాడింది మన కళ్యాణ్ మణి కదా ఓకే కదా అమృతం అమృతం సీరియల్స్ అప్పుడు నువ్వు ఇంకా పుట్టు బ్యూటిఫుల్ సాంగ్. పుట్టాలు రోజు అదే చూసేటోని అప్పుడు. అవునా ఏంది? ఎంత నీ ఏజ్ ఇప్పుడు డౌట్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ మా ఛానల్కి వచ్చి. Thank you so Thank you so much. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్షయ్. ఇంకా ఎవరైనా వెనకాల ఉంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సభకు వందనం. ఓకే, సో యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ మై షో ఎట్లుంది? ఇట్ వాజ్ వండర్ఫుల్ అండ్ ఆల్సో ఇన్స్పైరింగ్ బికాస్ నేను 8th క్లాస్ లో నాకు ఇవన్నీ తెలియదు కూడా తెలియదు. అసలు లేదు. నాకు ఇప్పటికీ తెలియదు. వెరీ గ్రేట్ వెరీ గుడ్ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాను. మీరు ఏమైనా నైస్ చెప్పండి. నైస్ అందరూ అక్షయ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, Okay. లైక్ కొట్టండి, ఆ బెల్ ఐకాన్ కొట్టండి. సెకండ్ ఫ్లోర్ కి వచ్చాను. ఎనీథింగ్ టు సే? ఏం లేదు, నువ్వు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి చూడు మధ్యలో, దానికి నేను నీకు ఫుల్ మార్క్స్ ఇస్తున్నా. అండ్ ఆ 10K మార్క్ మనం అందరం కలిసి జల్దీ ఫినిష్ చేయాలి బ్రో. అది కాదు ఫస్ట్ గా. కనీసం అట్లా మమ్మల్ని గుర్తుంచుకోండి. ఎస్, 10K స్పెషల్ వీడియో మీతోనే అని. విష్ యూ ఆల్ ది బెస్ట్. బ్రో అట్లీస్ట్ ఇప్పుడు ఇప్పుడైనా మాట్లాడు, టాక్ అట్లీస్ట్. చాలా హై ఎనర్జీస్ బ్రో, నీకు ఐ కాంట్ మ్యాచ్. నిజంగా అంటే స్టార్టింగ్ లో చెప్పిన ఏమైనా మాట్లాడతాడా అని, ఆయన నేను చాలా మాట్లాడతాడు అనుకున్నా. ఓకే, మీరు లోపల నుంచి చాలా తీసుకొచ్చారు ఆయన. ఓకే, మేము పార్ట్ 2 వస్తాము, మళ్ళీ వస్తాము. అప్పుడు వీళ్ళ దగ్గర ఉంటే మ్యూజిక్ నేర్చుకుంటారో లేదో తెలియదు కానీ పక్కా నవ్వి మాత్రం వెళ్తారు తప్పకుండా, ఎందుకంటే Yes. మనం అందరం నవ్వుకోవడానికే ఉన్నాం. అవును. సో ఏ రోజైనా నాకు చాలా సాడ్. ఎగ్జాక్ట్లీ ఓకే, నాకు ఏ రోజు నవ్వుకోవడానికి ఉన్నామన్న తర్వాత నవ్వది ఓకే అర్థం కాలే. నవ్వుకోవడానికి ఉన్నాము అన్న తర్వాత నవ్వుకున్న నవ్వది. మీరు వీళ్ళు చాలా మాట్లాడారు, నాకు కొన్ని పదాలు అర్థం కూడా కాలే, అంత బాగా మాట్లాడారు అని చెప్తున్నా. ఓకే, మధ్యలో నువ్వు ఇప్పటికీ అర్థం కాలే సరళ ఎవరు ఏం మాట్లాడుతున్నావు? ఇంకా సరళ ఎవరు అంట. సరళ దగ్గర ఉండిపోయినా చూసి నచ్చినట్టుంది. లేదు. బై ద వే హూ ఇస్ సరళ? కామెంట్ డౌన్. గోల్డ్ ఫ్రెండ్. ఓకే, లేదు అలాంటివి మనకి ఇంకా లేవు. ఓకే, సో నేను ఇప్పుడు ఒక చెప్తా, మీరు అది చెప్పేయండి చాలు. ఓకే, లైక్ నేను చెప్పడం ఎందుకు, ఒక మ్యూజికల్ టోన్ లో సబ్స్క్రిప్షన్ మీరు చెప్తే సబ్స్క్రైబ్ లైక్ అట్లా. మిస్టర్ చోటు కదా, మిస్టర్ చోటు. హే చోటు. హే చోటు, హే చోటుకి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ బ్రో. ఎస్, సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ డౌన్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్. సో లైక్ ఇట్లుంటది. సో సీ యూ నెక్స్ట్ వీకెండ్ గైస్. బై బై.